యా యా హాయ్ అండి. హాయ్. సో ఒక చిన్న గాసిప్, మీకు ఎవరో హీరోయిన్ తోటి సమ్ రిలేషన్ ఉందని చెప్పి ఒక గాసిప్ నడుస్తుంది, ఈజ్ దట్ ట్రూ? ఒకటే అయితే అబద్ధం కష్టమా? అండి. ఒకటే అయితే కాదండి. అంటే మీరు చూస్తున్నారు కదా, కాస్త కూస్త బాగానే ఉంటాను, రైటర్ డైరెక్టర్. సో ఒకటంటే కాకపోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, నెంబర్ పక్కన పెడితే ఒకటా రెండా అన్నది, ఎవరైతే పని చేయలేరో వాళ్ళు పని చేసే వాళ్ళ గురించి మాడుకుంటారు. సో అది మనం పట్టించుకోక్కర్లేదు. యా. ఏంటిది పబ్ సాంగ్లు అంటే ఏం జరిగింది? యాంకర్ పబ్ సాంగ్లో యాక్చువల్గా పబ్ సాంగ్లో ఏం జరగలేదండి. యతి గారి డిమాండ్. పబ్ సాంగ్లో ఏం జరగలేదు. జస్ట్ ఇలాగే మాట్లాడుకుంటుంటే ఈ మేకింగ్ వీడియో ఒకటి వచ్చింది. అందులో తను జస్ట్ ఇలా కొట్టింది, నవ్వాను. చెవిలో మాట్లాడుకున్నాం. అప్పుడు ఏం మాట్లాడుకున్నాం మాకు కూడా గుర్తులేదు. బట్ చెవిలో చెప్పాను కాబట్టి అందరూ ఏదో మాట్లాడాను అని అనుకుంటున్నారు. ఒక చిన్న అదే మనకు గుర్తులేదు. బట్ చూసిన వాళ్ళు అదే చెప్పాను కదా, గాసిప్, అందుకని. సో అంతే అండి, ఏం లేదు మా మధ్య. తను ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటుంది, నేను ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటాను. మళ్ళీ ఎప్పుడో షూటింగ్ అయ్యాక ఇప్పుడు కలిసాం ఇద్దరం. సూపర్. రాశి గారు, సో హై ప్రొడ్యూసర్స్ తోటి, డైరెక్టర్స్ తోటి వర్క్ చేసి ఉన్నారు కదా, ఇప్పుడు కూడా చక్కగా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యలోకి వచ్చున్నారు. సో వీళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? వాట్ డిఫరెన్స్ యూ హ్యావ్ ఫైండ్ అవుట్ అంటే ఏం చెప్తారు? నేను మామూలుగా నాకు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ లాగా ఫీల్ అవ్వలేదు. ఆఫీస్ వెళ్ళిన తర్వాతనే చాలా సేమ్ ఏజ్ కాబట్టి చాలా ఫ్రెండ్స్గానే ట్రీట్ చేశారు నన్ను కూడా, నేను కూడా ఫ్రెండ్గానే ట్రీట్ చేశాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఒక కొత్త డైరెక్టర్కి అంత క్లారిటీ, అంత కాన్ఫిడెన్స్. ఐ హ్యావ్ ఫేస్డ్ మీడియా మోర్ దెన్ హిమ్, బట్ హీ ఈజ్ మోర్ కాన్ఫిడెంట్ దెన్ మీ. I think director should have that confidence, and I'm glad that I have worked with him, and this chance that I've taken is with Yati and Vaibhav. Thank you అండి. వైజ్గా ట్రైలర్ కానీ సాంగ్ కానీ చూస్తే డిఫరెంట్గా ఉంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే సార్. చైల్డ్ ఆర్టిస్ట్, ఆ చైల్డ్ సాంగ్ ఒకటి యూత్కి బాగా ఆకట్టుకుంటుంది. సో ఇక్కడే మీకు సక్సెస్ సాధించారు. సో గాసిప్ అనే టైటిల్ పెట్టడంతోనే ముందు పబ్లిక్ అర్థమైపోతుంది ఓకే. ఈ సినిమాల్లో గాసిప్స్ గురించే చూపిస్తారా ఏంటి అని. ఓకే. కథ పరంగా ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ మెయింటైన్ చేశారా, లేకపోతే యూత్ కంటెంట్గా ఉంటుంది సినిమా? యాక్చువల్గా ఇది జానరా ఒక సోషల్ సెటైర్ అండి. బట్ సోషల్ సెటైర్ ఇన్బైబుడ్ విత్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్. సో ఆ రిలేషన్ అంటే ఒక మదర్ లేని డాటర్ని ఫాదర్ ఎలా పెంచారు, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఒక నలుగురు గాసిప్ చేసుకోవడం వల్ల వాళ్ళ రిలేషన్ ఏ స్టేక్ నుండి ఏ స్టేక్ వరకు వెళ్తుంది అన్నది చాలా క్లియర్గా చూపించాం. అండ్ మోర్ ఇట్స్ ఏ స్క్రీన్ ప్లే రన్ ఫిలిం. స్క్రీన్ ప్లే మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యా. ఈ మధ్య ఈ సినిమాలు జాతకాల మీద ఎక్కువగా వస్తున్నాయి. ఓకే. ఈ కాన్సెప్ట్లో కూడా మీరు ఈ పాయింట్ తీసుకున్నారు. అవును. జాతకం బాగాలేదు అని ఒక చెప్పారు. అవును. సో ఈ క్యారెక్టర్ పరంగా ఈ సినిమా అంతా త్రూఅవుట్ రన్ అవుతుందా? అవును సార్, అన్ని క్యారెక్టర్స్ మధ్యలో. యా. ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు బయట చూస్తే ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ దేవుడు కానీ జాతకం కానీ ఇట్స్ ఎ పాజిటివిటీ. ఆ పాజిటివిటీని మనం అంటే జాతకమైనా దైవత్వం అయినా మనిషిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి తప్ప తగ్గించడానికో వెనక్కి లాగడానికో ఉపయోగపడకూడదు. సో ఎవరైతే అది ప్రయత్నిస్తున్నారో వాళ్ళని క్వశ్చన్ చేస్తూ, ఇది సోషల్ సెటైర్ కాబట్టి ఈ జానరాలో ఆ స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ తీసుకుని ఆ క్యారెక్టర్ రాయడం జరిగింది. ప్రొడ్యూసర్ గారికి యా. సినిమా చేశారని మేము నమ్ముతున్నాము, ఆడియన్స్ కూడా రుజువు చేస్తారని విశ్వసిస్తున్నాము. బట్ ఈ కాన్సెప్ట్ తీసుకొని మీరు చేయటంలో మీకు గల కాన్సెప్ట్ ఏంటి, కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ కన్నా సార్, ఒక కొత్త కంటెంట్, కొత్త వాయిస్ ఉన్న డైరెక్టర్ ఒకటి చెప్పినప్పుడు మనకి ఆ వాయిస్ని సపోర్ట్ చేయాలనిపిస్తుంది. సపోర్ట్ చేయాలనిపించడంతో పాటు ఇందులో చాలా ఎక్కువ జర్నీలో ఇది ఫస్ట్ సినిమా అయితే దాన్ని కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మనం స్టార్ట్ చేసిన జర్నీ. సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఏదో కమర్షియల్ పెట్టేసి చేసేసారని కాకుండా ఏదో చుట్టేశారంటారు కదా సార్, అలా కాకుండా కొంచెం ఒక మంచి ఐడియా చెప్తున్నారు, ఏం చెప్తున్నారో విందాము అనే ఒక ఐడియా క్రియేట్ చేద్దాం పబ్లిక్లో. నెక్స్ట్ సినిమా తర్వాత సినిమాలో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో డిఫరెంట్ కమర్షియాలిటీ అవి కూడా టచ్ చేద్దాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన జర్నీ సార్. రాశి సింగ్ గారు, యాక్చువల్గా మీ మీద ఒక గాసిప్ వచ్చింది. అంటే ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అని గాసిప్ వచ్చింది, అది నిజమా గాసిపా? గోల్డెన్ లెగా? అమ్మో, ఇఫ్
ఇది గాసిప్ ఉంటే కూడా బెటర్, నిజం ఉంటే కూడా బెటర్ నాకు. ఇది నిజం ఉండాలి. నిజం ఉంటుంది, అది కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఇండస్ట్రీలో మీకు చాలా యాటిట్యూడ్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు, గాసిప్ ఉంది, ఏంటి ఇష్యూ? అది యాక్చువల్గా గాసిప్ కాదు సార్, నిజమే అది. అంటే నేను నమ్మేది ఏంటంటే, మీరు ఇంకా చాలా సాఫ్ట్గా యాటిట్యూడ్ అని చెప్పారు. చాలామంది నన్ను ఏమంటారంటే యారగెంట్ అంటారు, తలపొగరు ఉందంటారు. యారగెంట్ అని మనం ఒక మనిషిని ఎప్పుడు అంటాం అంటే, ఆ మనిషి మనకి నచ్చనప్పుడు అంటాం. సో ఒక్కోసారి నేను నాకే నచ్చను, అవతలోడికి నచ్చపోవడంలో పెద్ద అందులో వింతేం లేదు. సెకండ్ థింగ్, ఇంకా తలపొగరు అంటారు. అంటే నాకు తెలియదు మరి తలపొగరు అని, బట్ ఖచ్చితంగా తలపొగరు ఉంది. కానీ నా తలపొగరు ఎప్పుడు నేను తలెత్తుకునేలా చేసిన తప్ప తల దించుకునేలా చేయలేదు. సో అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. రాశి సింగ్ గారు, సో మీరు చాలా మూవీస్ చేశారు, కానీ అంటే హీరోయిన్ రోల్స్ చేశారు, చిన్న చిన్న క్యారెక్టర్స్ అని, స్మాల్ రోల్స్ అని చెప్పారు కదా. ఇది మొత్తం సెంట్రిక్ రోల్, మొత్తం మీరే స్టోరీ మొత్తం ఉంటుంది, అంటే ఫేస్ ఆఫ్ ది మూవీ మీరే. సో ఆడియన్స్ మిమ్మల్ని చూస్తే రేపు థియేటర్కి రావాలి కదా. సో ఆ సెంట్రిక్ పాయింట్ అండి, ఎమోషన్ కోర్ పాయింట్ దీన్ని తీసుకోవడానికి. ఎమోషనల్ పాయింట్ సోషల్ సెటైర్, ఒక సోషల్ మెసేజ్ కాదు, అవేర్నెస్ కాదు, కానీ చిన్న మెసేజ్ లాగా ఉంటుంది. అండ్ చాలా రిలేటబుల్ స్టోరీ ఇది, అమ్మాయిలకి కూడా అబ్బాయిలకి కూడా. అండ్ మంచి ఇమోషన్ ఫాదర్తో, మామయ్యతో. ఇప్పుడు ఆ సాంగ్లో చూస్తే ఆ మామయ్య కూడా ఫాదర్ లాగా టేక్ కేర్ చేశారు. అండ్ తర్వాత ఫ్రెండ్స్, తర్వాత మహేష్ గారితో ఉన్న, గురు గారితో ఉన్న సీన్స్ చాలా మంచి మంచి సీన్స్. ఒకటి అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్. రీసెంట్గా నందిని రెడ్డి గారు డైరెక్టర్ పెద్ద మూవీ గురించి మాట్లాడారు, జాహ్నవి కపూర్ గురించి, డ్రెస్సింగ్ స్టైల్స్ గురించి. అంటే యాక్టర్గా చాయిస్ ఉంటుంది, సో స్క్రిప్ట్ వినేటప్పుడే ఇలా స్టోరీ ఎలా ఉంటుంది, డ్రెస్సింగ్ ఎలా ఉంటుందని డిసైడ్ అవుతారు కదా. సో సినిమా చేసిన తర్వాత ఇలా ఫిల్మ్ మేకర్స్ మీదే మొత్తం అంటే చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పారు, ఏమంటారు మీరు ఒక యాక్టర్గా? ఇప్పుడు అదే ఇప్పుడు ఈ టాపిక్ గురించి అంత డీటెయిల్లో తెలియదు. అక్కడ కొంచెం కొన్ని షార్ట్స్ ఇక్కడ కూడా చూశాను. అమ్మాయి బ్లేమ్ చేసిందా, ఏదైనా పోస్ట్ చేసిందా లేదు కదా. అది మనం అనుకుంటున్నాము దట్ ఇప్పుడు నాకు అర్థం కాదు, అమ్మాయి ఎక్కడైనా పోస్ట్ చేసిందా దట్ దే ఆస్క్డ్ మీ టు వేర్ ఆర్ సంథింగ్. ఆ హీరోయిన్ ఎక్కడ పోస్ట్ చేయలేదు కానీ, బట్ డైరెక్టర్ సారీ చెప్పడం ఇది జరిగింది, చిన్న కాంట్రవర్సీలా జరిగింది. అది మనం డైరెక్టర్ గారు మేబీ సారీ జనాలకి చెప్పారు, ఎందుకంటే ఇది జనాలు చాలా క్వశ్చన్స్ అడిగారు. ఐ డోంట్ థింక్ షీ ఆస్క్డ్ ఆర్ షీ రేస్డ్ ఎనీ క్వశ్చన్. అండ్ జనాలు ఇప్పుడు చాలా స్మార్ట్ అయ్యారండి, అందరూ ఆడియన్స్కి చాలా బుద్ధి ఉంది. దే నో వాట్ దేర్ వాచింగ్, దే నో ఏ సీన్ తర్వాత ఇది కావాల్సిన పెట్టారు, ఇది అవసరం లేదని మనం చెప్పిన అవసరమే లేదు, జనాలకి తెలుసు. సో ఐ థింక్ దిస్ సారీ వాజ్ టు ద ఆడియన్స్ హూ రేస్డ్ ద క్వశ్చన్. యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ థింక్ ఇప్పుడు నాకు కూడా అమ్మాయి గురించి తెలియదు. ఇప్పుడు నాకు ఒక మూవీ వస్తే, ఒక క్యారెక్టర్ వస్తే నేను ముందుగానే అడుగుతా, నేను నా కంఫర్ట్ అయితే చేస్తా, లేకపోతే వద్దు చెప్పేస్తా. బట్ చేసిన తర్వాత ఐ విల్ నెవర్ ఆస్క్ క్వశ్చన్. ఫాల్గుని గారు, కొరియోగ్రాఫర్ టు యాక్టర్స్ కావటం, ఇందా డైరెక్టర్ సార్ మాట్లాడుతూ ఈ క్యారెక్టర్కి ఒక యూనిక్ ఫేస్ ఉండాలి, నేను ఫాల్గుని చూసి సెలెక్ట్ చేశాను అన్నట్టు మాట్లాడారు. బట్ మీకు ముందు నుంచి యాక్టింగ్ చేయాలి, మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను అన్న ఇంటెన్షన్ ఉందా, లేదా డైరెక్టర్ సార్ అడిగారు కదా అని చేశారా? ఐ మీన్ నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇలా అకార్డింగ్ టు మై క్యారెక్టర్ ఇలా ఒక రోల్ వస్తే ఐ వుడ్ నెవర్ సే నో. అండ్ యాజ్ యూ నో, డాన్సింగ్ అండ్ యాక్టింగ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మనకి కొంచెం యాక్టింగ్ ఈజీగా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫర్ మీ ఇది చాలా ఈజీగా అనిపించింది బికాస్ హీ గేవ్ మీ ద స్పేస్. వైభవ్ గారు యాక్చువల్లీ టోల్డ్ మీ యూ కెన్ బీ యువర్ సెల్ఫ్ ఫాల్గుని, లైక్ యూ కెన్ ఇంప్రొవైజ్, మీకు ఏమైనా యాడ్ చేయాలంటే నువ్వు చేయి. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఐ కైండ్ ఆఫ్ హ్యాడ్ మై ఓన్ స్పేస్ టు ఇంప్రొవైజ్ అండ్ యాక్ట్, అండ్ ఇట్ వాజ్ ఫైన్. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. రాశి గారు, అండి ఎవ్రీ సండే ఎలా ఉందండి? ఎవ్రీ సండే ఎలా ఉంది? ఆల్వేస్ సండే. మీకు తెలుసా, నా అన్న ఫస్ట్ టైం నా ఈవెంట్కి వచ్చారు, అక్కడ కూర్చున్నారు. తనే చూసుకుంటారు ఆల్వేస్ సండే. ఫస్ట్ టైం ఈవెంట్కి వచ్చారు. నేను ఎప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను, ఇప్పటి వరకు రాలేదు. సో
సో ఆల్వేస్ సండే చాలా మంచి జరుగుతుంది అండి. నా నా బ్రదర్ వాళ్ళే అండ్ హైదరాబాద్ జనాలు చాలా సపోర్ట్ చేస్తారు. మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే కొంచెం క్రియేటివ్‌గా చేస్తే మంచి సపోర్ట్ ఇస్తారు. నాకు ఏ- ఇచ్చారు. ఐ యామ్ ఏంటంటే వెరీ వెరీ స్పెషల్ ఏంటి గ్రేట్‌ఫుల్. దాంట్లో ఏముంటాయి బాగుంది మంచి ఏంటండి? ఏముంటాయి స్పెషల్ అందులో? బెనె దోస. బెనె దోస మా బెనె దోస చాలా ఫేమస్ అండి. ఓకే ఇప్పుడు సరే సినిమా గురించి మాట్లాడదామండి. మీ పక్కన డైరెక్టర్ గారు వైభవ్ గారు లాంటి వాళ్ళు స్క్రిప్ట్ బేసిక్గా రైటర్ కాబట్టి వాళ్ళు బాగా మాటలు చెప్తారు, కరెక్ట్. స్క్రిప్ట్ అలాగే చెప్తారు. పిక్చరైజేషన్ వచ్చేటప్పటికి ఫస్ట్ మూవీ కాబట్టి ఎన్ని సినిమాలు చేసినా ఆన్ పేపర్ చాలా అద్భుతంగా రాసుకుంటారు. పిక్చరైజేషన్ ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి కొంచెం ట్రబుల్ ఉంటుంది. ఎలా అనిపించింది ఆయన చెప్పిన దానికి చెప్పింది ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది? ఎందుకంటే మీరు చాలా మూవీస్ చేస్తున్నారు కాబట్టి ఎలా అనిపించింది? నరేషన్ విన్న టైంలో కూడా ఐ వాజ్ ఆనెస్ట్లీ నాట్ దాట్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నాకు జరిగింది అండి మంచి పెద్ద కథలు చాలా బిల్డప్ ఇచ్చి నరేషన్ చేసిన తర్వాత మూవీ చూస్తే అంత ఏం లేదు. అది జరిగింది చాలాసార్లు. సో ఇప్పుడు ఉన్న ఒక ముందు మూవీ చూడలేదు. సో అది కూడా ఒక డౌట్ ఉందే. కానీ నరేషన్ టైంలో ఒక నా ఫీలింగే అన్ని మూవీస్లో నరేషన్ 10 నరేషన్ ఆర్ 20 నరేషన్ తర్వాత ఒక మూవీ చేస్తాం మనం. ఓకే, ఆ నరేషన్లోనే ఒక ఫీలింగ్ వస్తుంది అండి. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది దట్ వైభవ్ గారికి చాలా క్లారిటీ ఉంది. తర్వాత షూటింగ్ వెళ్ళిన టైంలో ఆల్సో ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఎలా చేస్తారు మరి? నాకు వాట్ డిడ్ యూ సే 20 డేస్లో ఫినిష్ చేస్తా నా 23 డేస్లో. సార్ 23 డేస్లో సింగిల్ స్కెడ్యూల్ నాకు ఇప్పటి వరకు జరగలేదు. సింగిల్ స్కెడ్యూల్లో మొత్తం మూవీ ఫినిష్ చేశారు. ఎంత చెప్పారు అది ముందే చేసేసారు. ఆ క్లారిటీ అండ్ నిజం చెప్తున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్తో చాలా మంచి వచ్చింది మూవీ. చాలా మంచి వచ్చింది. ఏంటండి రాశి గారి గోల్ ఏంటి? ఎయిర్ హోస్టెస్ నుంచి వచ్చారు, బిజినెస్ ఉమెన్, తర్వాత హీరోయిన్, చాలా రోల్స్ ఉన్నాయి లైఫ్లో. పెళ్ళయ్యే లోపే చాలా చేసేటట్టున్నారు. ఏంటి లోపే చాలా చేశారు. పెళ్ళి అవ్వలే. అయ్యే లోపు ఓ పెళ్ళి చేసుకుందరు ఇక్కడ. పెళ్ళి ఇప్పుడు తెలియదు కానీ అదే అండి. నేను మామూలుగా అయితే చాలా ప్యాషనేట్ పర్సన్. నేను ఏదైనా చూస్ చేస్తే చాలా ప్యాషనేట్గా చేస్తాను. అండ్ నాకు ఒక ఫైర్ ఉంది. నాకు ఇది కూడా చేయాలి, అది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. నాకు ఒక 2 ఇయర్స్ నుంచి ఇది ఉంది. ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేయాలి, ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేయాలి. కానీ అంత కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు ఇట్ విల్ రన్ ఆర్ నాట్ ఆర్ వాట్ ఎవర్. అండ్ ముందు కూడా మోడలింగ్ కూడా చేశాను. చిన్న ఫోటోషూట్లు చేశాను. తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఎయిర్ హోస్టెస్గా పనిచేశాను. నాకు ట్రావెలింగ్ అయితే పిచ్చ ఇష్టం. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ విచ్ ఐఎమ్ యూజింగ్ నౌ ఇన్ దిస్ ఇండస్ట్రీ. వాట్ ఐ లెర్న్ దేర్. తర్వాత ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా చాలా ప్యాషన్గా చేస్తున్నాను. బిజినెస్ నేను నా బ్రదర్ చేస్తున్నాము. అండ్ ఇంకా చాలా ఉంది అండి. ఇప్పుడు దిస్ ఇస్ నథింగ్. ఐ హ్యావ్ అ వెరీ లాంగ్ వే టు గో అండ్ ఐ విల్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. రాశి ఎక్కడితో ఆగదు. రాశి ఎక్కడితో ఆగదు. నెవర్ అండి, నెవర్. గురుగారు చెప్పండి సార్. అంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఎన్నో సినిమాల గురించి, మీరు చేసిన సినిమాల అనుభవాల గురించి సో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలామందికి దగ్గరయ్యారు. అండ్ మీరు చెప్తూ ఉంటారు సినిమా ప్రతి ఒక్కరి కళ, నా కళ కూడా ఎప్పటికైనా కూడా ఒక స్టార్గా ఎదగాలి అని. అండ్ అక్కడ పోస్టర్ మీద మీ ఫోటో అండ్ సో ఇవన్నీ చూస్తుంటే ఏంటి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మనం చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి అనాలిసిస్ ఏమన్నా చేసుకున్నారా? లేదు వచ్చింది అవకాశం చేస్తాం. మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇప్పటిదాకా అడిగిన అన్ని క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. యూజువల్గా ఇంత బాగుండవు అన్ని క్వశ్చన్స్. మీరు అడిగిన క్వశ్చన్ చాలా క్లోజ్ టు హార్ట్. అంటే యాక్టర్స్ థాట్స్ ఆయన నాకు చెప్పినప్పుడు ఇది మెయిన్ లీడ్ ఎవరిది, లేకపోతే మనం ఎంత కనపడతాము, ఇలాంటి క్వశ్చన్స్ కన్నా కూడా ఆయన నాకు ఇచ్చిన అసైన్మెంట్లో ఎంత ఛాలెంజ్ ఉంది, ఇది జస్ట్ నార్మలా లేకపోతే అందులో ఛాలెంజ్ ఉందా అని చెప్పి ఆలోచించడం జరిగింది. నేను ఎప్పుడైనా ఏది నమ్ముతానంటే మనకి నర్వస్నెస్ వస్తే అది మనం టేకప్ చేయాలి. మనకు టూ ఈజీగా ఉంటే ఆలోచించవచ్చు, కానీ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ యూ బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. దట్ ఈస్ వేర్ ద గ్రోత్ లైస్ అని నమ్ముతాను అనమాట. ఆయన వైభవ్ విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ టెల్ వన్ థింగ్. ఆయన చెప్తున్నారు ఇందులో మీరు మీ వైఫ్ క్యారెక్టర్ని కొట్టాలి, కొట్టిన వెంటనే మీ కళ్ళలో నీళ్ళు రావాలి, అది కొట్టానే అని. చూసే వాళ్ళకి మీ మీద జాలి కలగాలి, అలా కొట్టాలన్నారు.
ఒక్కసారి మైండ్లో ఫిలమెంట్లు ఎగిరిపోయాయి. ఏంటిది ఈ డిమాండ్, ఈ క్వశ్చన్, ఈ టాస్క్ ఏంటి, ఇలా అడిగారేంటి అని చెప్పి షాక్ అయిపోయాను. నాకు అందుకే షూటింగ్కి వెళ్ళడానికి 10 days ముందు నుంచి కూడా ఒక నర్వస్నెస్, ఏంటి ఆమెను కొడితే నా కళ్ళ నీళ్ళు ఎలా రావాలి, అది టక్కన రావాలి, ఎడిట్ ఉండదు, ఒకటే షాట్, సింగిల్ షాట్ అంటున్నారు. నిద్రలేని రాత్రులు గడిపాను నేను. ఏ సినిమాకి అంత చేయలేదు. బట్ మేకింగ్లో చాలా ఈజీగా చేశారు. సో మీ అడిగిన క్వశ్చన్కి నా ఛాలెంజ్ ఎంత ఉంది, నేను ఎంత గ్రో అవ్వగలను యాజ్ అన్ యాక్టర్ అని చూసుకున్నాను. అందుకే డైరెక్టర్ గారితో ప్రేమలో పడిపోయాం. థ్యాంక్ యూ. వైభవ్ గారు, సార్ మీరు దిల్ రాజు గారి దగ్గర అలాగే అనిల్ సుంకర్ గారి దగ్గర వర్క్ చేశారు కదా, ఎందుకని వాళ్ళకి స్టోరీ చెప్పాలనిపించలేదు? వై? అంటే చేయరని కాన్ఫిడెన్స్ అండి. సింపుల్ థింగ్, అంటే అలా అని కాదు. కొన్ని సబ్జెక్ట్స్కి మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంతే ఇన్వెస్ట్ చేయాలి. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ డిఫరెంట్, ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్ చేసే ఒక ఫిల్మ్ మేకింగ్ ఈజ్ డిఫరెంట్. దే విల్ హ్యావ్ మోర్ లిమిటేషన్స్ దాన్ అస్. మేము ఒక కొత్త ప్రొడక్షన్ పెట్టి కొత్తగా సినిమా చేసినప్పుడు ఆడియన్స్ ఒక ఓపెన్ వ్యూతో దాన్ని చూడడం స్టార్ట్ చేస్తారు. బట్ ఎప్పుడైతే ఒక సక్సెస్ఫుల్ కమర్షియల్ ప్రొడ్యూసర్ చేసినప్పుడు ఇట్ విల్ బి మోర్, దే ఆడియన్స్ ఆర్ మోర్ కీన్ టు చూస్ ఎవ్రీథింగ్, ఏది తప్పు ఏదని. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా ఒక ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్లో చేయాలని చెప్పి లక్కీగా నా ఫ్రెండ్కి నచ్చింది కదా, సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. రాశి గారు, అండి, యూ జస్ట్ మేక్ థింగ్స్ హ్యాపెనా? ఐ జస్ట్ మేక్ థింగ్స్ హ్యాపెన్ అండి. ఓకే, సో క్యారెక్టర్ చాలా బాగుంది ఇందులో. సో Thank మీ you. మీద ఎప్పుడైనా ఒక ఫన్నీ గాసిప్ లాంటిది ఏదైనా వచ్చిందా? ఫన్నీ, చాలా ఫన్నీగా మీరు బాగా Funny-యా? నవ్వుకున్నారు. యా, నా మీద చాలా గాసిప్స్ వస్తాయండి, ఇప్పుడు గుర్తు కూడా లేదు. అంత గాసిప్స్ నా ఫుల్ లైఫ్ ఓన్లీ, చిన్నప్పటి నుంచి, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, ఇప్పుడు మూవీస్ వరకు గాసిప్సే గాసిప్స్. ఇప్పుడు అంత ఏ ఒక్క గాసిప్ అయితే దొరకలేదు. బట్ యా, ఓకే మ్యామ్, ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మహేష్. హాయ్ సార్. అయ్యి సార్, మీ కట్అవుట్ అయితే బాగుంది. సినిమాకి కావాల్సిన కట్అవుట్ అది. సార్ విజువల్లో కానీ అవన్నీ బాగున్నాయి, మీ డ్యాన్స్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, అంతా బాగుంది. సీనియర్ యాక్టర్స్ రాశి గారు, ఆవిడతో పక్కన వర్క్ చేయడం ఎలా అనిపించింది? బాగుంది సార్, షీ సో క్యూట్. లైక్ అంటే ఒక సరదాగా చేసాం మేము షూట్ కూడా. ఏదో ఒక షూటింగ్ వచ్చి పెద్దగా అంటే లైక్ మాకు వైభవ్ గారు ఎప్పుడు ఏంటంటే తనకు క్లారిటీ ఉంది. సో తనకి ఏం కావాలో అది చేయించుకుంటాడు. మనం చేసే లోపల సీన్ అయిపోతుంది. తను ఎక్స్ప్లెయిన్ చేసి నరేట్ చేసి లైక్ టేక్ పెట్టి చేసే లోపలే త్వరగా గడిచిపోతుంది అనమాట. సో అలాగే రాశి గారితో కూడా అలాగే జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మాకు ఎప్పుడు సింగిల్ టేక్లోనే ఓకే అయిపోయేది. సో సరదాగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. మీకు ఏది కష్టం అనిపించింది? డాన్స్ చేయటమా, ఫైట్ చేయటమా, రొమాన్స్ చేయటం? పెద్ద ఫైట్స్ అయితే ఏం లేవండి ఇందులో. సో పెద్దగా కష్టంగా అనిపించలేదు. యూత్ ఎలిమెంట్స్ ఏముండవా? ఉంటాయండి, చాలా ఉంటాయి. యూత్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ కూడా చాలా ఉంటాయి. కానీ అదన్నీ మీరు సినిమాలో చూస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్. హీరో హీరోయిన్ మధ్య గాసిప్స్ రావాలి, కానీ డైరెక్టర్కి హీరోయిన్ మధ్య గాసిప్స్ ఏంటివి? అంటే లైక్ వాళ్ళిద్దరు వర్కింగ్ డేస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఒక డైరెక్టర్ అండ్ హీరోయిన్ కలిసినప్పుడు స్టోరీ నరేట్ చేసుకుంటారు, రిహార్సల్ చేస్తూ ఉంటారు. దాని గురించి రకరకాల మాట్లాడుకుంటారు కదా, సెటైర్లు వేస్తూ ఉంటారు. సో ఇవ్వండి ఆవిడ కదా మాట్లాడు. గాసిప్ ఈ రోజే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ గాసిప్ లేదు. అండ్ నాకు ఇండస్ట్రీతో బయట వాళ్ళ అబ్బాయి కావాలి, ఇండస్ట్రీతో ఉన్న అబ్బాయిలు వద్దు. నా లైఫ్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటండి ఇండస్ట్రీలో? ఇండస్ట్రీ ఉన్న అబ్బాయిలు నాకు వద్దు. ఇండస్ట్రీలో వర్క్ చేసే అబ్బాయిలు వద్దు, బయట ఉన్న అబ్బాయిలు కావాలి అని చెప్పి. అది మీరు చెప్పండి ఒకసారి. క్లిక్ బెట్ కావాలి కదా, మీరు చెప్తే ఎలా వస్తుంది క్లిక్ బెట్? నేను ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పరా, ఒకసారి షార్ట్ తీసుకుంటారు. అమ్మా ఎందుకు? ఒకసారి చెప్పండి, ఏంటి చెప్పండి. స్పాట్ లో పెట్టేశారు. ఏం కాదు చెప్పండి. నాకు పర్సనల్ లైఫ్ లో నాకు ఇండస్ట్రీ బయట ఉన్న అబ్బాయి ఇంకా చాలా ఇష్టమే. కాదు, ఇప్పుడు మీరు అలా చెప్పారు, ఇప్పుడు మా వాళ్ళంతా జాబులు మానేస్తారు. ఇప్పుడు ఇది బయట బనానా వాటర్ మెలన్ వద్దు, నాకు ఇండస్ట్రీతో బయట ఉన్న అబ్బాయి కావాలి. లెక్చరరా? లెక్చర్ కాదు, కానీ చాలా బోరింగ్ జాబ్ ఉన్న అబ్బాయి కావాలి. చాలా ఆ జాబ్ ప్లేస్లో అమ్మాయిలు వద్దు అసలు. ఆ జాబ్ ప్లేస్లో అబ్బాయిలు మేబీ రియల్ ఎస్టేట్, కోల్ మైన్ ఆర్ సంథింగ్ వెరీ బోరింగ్ జాబ్. ఓన్లీ కోల్ మైన్. అమ్మాయిలు వద్దు అసలు. డైరెక్టర్ గారు,
హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. Hi. మీ స్పీచ్ చాలా బాగుందండి నిజంగా. Thank చాలా ఎమోషనల్గా అనిపించింది నాకైతే. అండ్ అంటే ఇలాంటి స్టోరీస్ మనం పిక్ చేసుకునేటప్పుడు మన పర్సనల్ లైఫ్లో కానీ మనకు అంటే దగ్గరలో ఉన్న స్టోరీస్ ఏమైనా ఉంటే ఎక్కువ తీసుకుంటాం ఒక రైటర్గా. సో అంటే ఈ గాసిప్స్ అనేవి మనకి ఎప్పటి నుండో ఉన్నాయి. సో గాసిప్స్ వల్ల చాలామంది సఫర్ అవుతారు కూడా. సో రియాలిటీ అనేది తెలుసుకోకుండా. అంటే మీ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? అంటే ఫస్ట్ ఒక వర్క్ స్పేస్లో నా మీద ఒక అమ్మాయి మీద గాసిప్ వచ్చిందండి. నేను పెద్ద ఈ అమ్మాయి కాదులేండి, వేరే అమ్మాయి. సో అయితే వచ్చినప్పుడు అది ఈ సినిమా కూడా కాదు, వేరే సినిమా. సో వచ్చినప్పుడు నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలే. బట్ పోను పోను అది టూ ఆక్వర్డ్గా తయారైంది. అంటే పొద్దున్న రాగానే సెట్లోకి అందరూ గుసగుసలు. అండ్ మనకు అర్థమైపోతుంది మనతో రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ చేసి మాట్లాడుతుంటే, లేదా నిజంగానే ఇప్పుడు అంత ఆక్వర్డ్గా ఉంది కాబట్టి నేను అమ్మాయి మాట్లాడుకోకపోతే అందరూ వచ్చి నేను రాత్రి ఏదో గొడవ అయినట్టుంది అందుకనే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఆ టైప్లో ఉండేదన్నమాట. సో ఇండస్ట్రీలో అందరి మీద ఉంటాయి, ఏదో చిన్న కూర్చుందని హీరోయిన్తో అదంతా కామన్. బట్ ఎమోషనల్గా ఎప్పుడైతే మనం ఎఫెక్ట్ అవుతామో దాన్ని ఖచ్చితంగా సంథింగ్ ఏదైనా ఒక సొసైటీలో జరుగుతున్నప్పుడు దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అవుతాను. అండ్ నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గట్స్, నాట్ ఇన్ రిగ్రెట్స్. సో నాకు ఇది చేయాలనిపించింది, చేస్తాను అంతే. థ్యాంక్ యూ. వైభవ్ గారు చెప్పండి సార్, ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ సో యూ. దాంట్లో ఏంటంటే నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. హీరోయిన్ గారు పెళ్లి కూతురు గెటప్లో ఉన్నారు. అవును. సో అది చూసినప్పుడు ఆ అబ్బాయి పెళ్లి కొడుకుని రివీల్ చేయలేదు కదా. అవును. సో బేబీ లెవెల్ ట్విస్ట్ ఏమైనా ఉండబోతుందా మూవీలో అని డౌట్ వచ్చింది. అసలు బేబీకి దీనికి సంబంధం ఉండదండి. ఇది ఒక అజంతా అనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక అమ్మాయికి చాలా హ్యాపీగా అమ్మాయి లైఫ్ లీడ్ చేస్తుంటే ఒక నలుగురు గాసిప్ చేయడం వల్ల ఆ అమ్మాయి లైఫ్ అప్ సైడ్ డౌన్ ఎలా అయిందన్నది స్టోరీ. సో ఇంకా పెళ్లి కొడుకుని రివీల్ చేయకపోవడం అంటే అది ఇంకా చెప్పకూడదు, స్పాయిలర్ అవుతుంది. సో అందుకని అది సినిమాలోనే చూడాలి. యా ఓకే. రాశి గారు, చెప్పండి అండి. అదే ఇప్పుడు మీరు ఒక పెద్ద మూవీ యాక్టర్తో, ఒక స్టార్ హీరోతో మీరు చేసే అవకాశం వచ్చిందని ఒక గాసిప్ వచ్చింది. ఒకవేళ ఆ గాసిప్ నిజమైతే ఏ హీరోతో మీకు చేయాలని ఉందని? నేనే క్రియేట్ చేస్తా ఈ గాసిప్. రాశి సింగ్ అల్లు అర్జున్ గారితో మూవీ చేస్తుంది, నేనే క్రియేట్ చేస్తా. నాకు అల్లు అర్జున్ గారు అయితే చాలా ఇష్టం. పర్ఫార్మెన్స్ లేకపోతే వర్సిటాలిటీ అన్ని మూవీస్లో చాలా వేరే వేరేగా కనిపిస్తారు కాబట్టి నేనే, మంచి ఐడియా అది, నేనే క్రియేట్ చేస్తా ఈ గాసిప్. వైభవ్ గారు చెప్పండి సార్. సో గాసిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రైలర్ ఇవన్నీ చూసినప్పుడు. ఇప్పుడున్న థియేటర్కల్ ఇష్యూస్ వల్ల చాలామంది ఆడియన్స్ అనేది క్రౌడ్ పుల్లింగ్ అనేది తక్కువైపోయింది. ఓటీటీ దే ప్రిఫరింగ్ ఓటీటీ. సో అలాంటి టైంలో థియేటర్కల్ రిలీజ్ వెళ్తున్నారు. బట్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, లైక్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్ని పుల్ చేయడం? అంటే ఫస్ట్ థింగ్ మేము చాలా లిమిటెడ్ థియేటర్స్ వెళ్తున్నాము, పీవీఆర్స్, ఐనాక్స్ విత్ అంటే ఏపీ తెలంగాణతో కొలాబ్ అయ్యి. అండ్ మెయిన్ ఏంటంటే 26th మేము ప్లాన్ చేసిన డేట్ కాదు. లక్కీగా ఆ టైంలో వేరే ఫిలిమ్స్ ఏం రిలీజ్ లేవు, ఓన్లీ గాసిప్ ఒకటే ఉంది. అండ్ అంతా కంటెంట్ మీద కాన్ఫిడెన్సే అంతే, అంతకు మించి పెద్ద అదర్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. అండ్ ఒక్కొక్క సినిమాకి అన్నీ బాగా కుదురుతాయి. అంటే ఆర్టిస్టులు అందరూ ఆ క్యారెక్టర్కి తగ్గట్టు పెర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అన్నీ. సో అలా అన్నీ బాగా కుదిరిన సినిమా ఇది. ఖచ్చితంగా నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే సినిమా ఎవరైతే థియేటర్కి వెళ్ళి 2 hours చూసారో వర్తీగానే ఫీల్ అవుతారు. టైం వేస్ట్ అయిందనో లేదా తిట్టుకోరు, ఒక బ్యాడ్ ఫిలిం చూసామని అయితే అనుకోరు. అదైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. ఇనీషియల్గా ఈ సినిమాని థియేటర్కి అనుకున్నారు లేకపోతే ఓటీటీ చేసి? అంటే థింగ్ ఈజ్ దట్ ఒక క్రియేటివ్గా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దేర్ మైట్ బీ టూ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ మెనీ సైడ్స్. అంటే ఇది ఓటీటీ చేయండి అంటారు, థియేటర్ లేదు థియేటర్ చేయండి, థియేటర్ బాగుంటుంది అంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ తీసుకోవాల్సింది వీ బోత్, ఐ మీన్ నేను ప్రొడ్యూసర్. సో మేము స్టార్ట్ చేసినప్పుడు కథ చెప్దాం, ఫస్ట్ సినిమా బాగా తీద్దాం, సినిమా అంతా అయిపోయాక మనం చూసుకుని దెన్ వీల్ డిసైడ్ అనుకున్నాం. సో అంతా అయిపోయాక థియేటర్కి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. సో ఓటీటీ గురించి కూడా ఏంటనేది నెక్స్ట్ ప్రెస్ మీట్ మేమే పెట్టి మేమే అనౌన్స్ చేస్తాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఐ థింక్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.